నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను. ఇంతకుముందు మనం ఒక వినూత్నమైన వ్యక్తిని అని చెప్పడం కన్నా ఎంతో విషయ జ్ఞానం ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు అని మీకు పరిచయం చేశాను. అందరికీ సుపరిచితులే, కాకపోతే హిట్ టీవీలో ఇప్పుడు ప్రోగ్రామ్స్ మొదలుపెట్టాం పాండురంగం గారితో. పాండురంగం అనే దానికన్నా బాబా పాండురంగం అని నాతో గట్టిగా వాదించి తన పేరుని చక్కగా పలికేలా చేశారు. అంతేకాకుండా వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్, హైపేడ్ న్యూమరాలజిస్ట్ అని చెప్పొచ్చు. యోగాకి సంబంధించి ఎంతో విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పొచ్చు. ఈరోజు మొబైల్ నెంబర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబా పాండురంగం గారి మాటల్లో. నమస్కారం అండి. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. ఎలా ఉన్నారు మాస్టర్ నంబర్ జ్యోతి గారు? మాస్టర్ నెంబర్ నా పేరుని మార్చేశారు. చూసారా? ఇప్పటి వరకు ఎవరన్నా అన్నారా ఎవరు జ్యోతి గారు చెప్పండి మేడం ఇట్లా అన్నారా? మాస్టర్ నంబర్ జ్యోతి గారు అన్నాను మళ్ళీ. ఓకే, ఎందుకంటే మాస్టర్ నంబర్ లో పుట్టారు ఎవరు? అమితాబ్ బచ్చన్ గారు. మాస్టర్ నంబర్ లో పుట్టారు మెగాస్టార్ గారు. మాస్టర్ నంబర్ లో పుట్టారు శ్రీనివాస రామానుజన్ గారు. మీరు కూడా పుట్టారు మాస్టర్ నంబర్ లో. ఎందుకంటే మీరు ప్రేమను పంచుతారు, ఆ నంబర్ లో పుట్టారు కాబట్టి. సో అందుకోసమే మాస్టర్ నంబర్ జ్యోతి గారు ఎలా ఉన్నారంటాను? చాలా చాలా బాగున్నాను, మీ దయ వల్ల చాలా సూపర్ గా ఉన్నానని చెప్పొచ్చు. హ్యాపీ భారతే అంతే. ఎందుకంటే మన భారత్ అంతా హ్యాపీగా ఉండాలనుకున్నాం కదా. సో అందరు కూడా ఖచ్చితంగా మన దగ్గర వచ్చే యాంకర్స్ అందరికి నేను చెప్పేది ఏంటంటే, సూపర్ కోడ్ అనగానే వాళ్ళు సూపర్ అయిపోయారు. మీరు మాస్టర్ అంటే మాస్టర్ అయిపోతారు. ఓకే, సరే, నా సంగతి కాసేపు పక్కన పెడితే మనం ఈ రోజు మొబైల్ నెంబర్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాము. సో ఈ మొబైల్ నెంబర్ లో ముందుగా జీరో గురించి మాట్లాడదాం. ఈ జీరో అనేది అసలు ఉండకూడదని కొంతమంది అంటారు, ఉండొచ్చు కానీ ఈ ప్లేస్లు అంటారు. అసలు జీరో అనేది ఉండాలంటారా, ఉండకూడదు అంటారా? ఒకవేళ ఉంటే ఎక్కడ ఉండాలి, ఏ స్థానంలో జీరో ఉండాలి, ఏ స్థానంలో ఉండకూడదు? జీరోకి సంబంధించి చెప్పండి. మొబైల్ న్యూమరాలజీ నమ్మేస్తున్నారు నా ఇంటర్వ్యూ తర్వాత. అంతేగా, మరి నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే జీవితంలో ఎంతో కొంత నష్టాలు జరిగిపోయిన తర్వాత ఆపన్న హస్తం కోసం ఈ దేవుడా నా జీవితం బాగుంటుంది అనుకుంటున్నారు కదా. ఈ మొబైల్ నెంబర్ లొల్లు ఏంటంటే, వాస్తవంగా 40 సంవత్సరాల క్రితం మాస్టర్ నంబర్ జ్యోతి గారు ఇంతకుముందు లేవు నంబర్స్. మొబైల్ నెంబర్ ఎక్కడుందండి? అక్కడ ల్యాండ్ నంబర్స్ కదా అవన్నీ. ఈ 40 సంవత్సరాల్లో మనకి మొబైల్ నంబర్ల మీద బాగా ఉంది. తర్వాత 5 సంవత్సరాలు ఇంకెక్కువ అయిపోయింది. అందరికి ఒక 2 ఫోన్లు ఉండడం అవన్నీ కామన్ అయిపోయింది. సో మొబైల్ నంబర్లు అనేది 2000 సంవత్సరాల నుంచి మనకి ఎక్కువ ప్రచురణలోకి వచ్చింది. 2000 సంవత్సరాలు అంటే 23 సంవత్సరాలు. ఇంకా దాంట్లో 10 సంవత్సరాల నుంచి, ఇంకా కొంచెం చూస్తుంటే ఒక 5-6 సంవత్సరాల నుంచి జియో వచ్చినప్పటి నుంచి కొంచెం అందరు మొబైల్ ఫోన్లు వాడడం. ఇంకా భార్య ఉన్నా, భర్త లేకున్నా, భార్య లేకున్నా, పిల్లలు లేకున్నా అలా పట్టేసుకుంటున్నారు. అవును, అలా కాలక్షేపం. రాత్రి 10 అయినా, ఒకప్పుడు పల్లెటూర్లలో కానీ పట్టణాల్లో కానీ, పల్లెటూళ్ళలో అయితే 7:30కే పడుకునేవాళ్ళు. అవును, వాళ్ళు 12 గంటలకు ఉంటున్నారు. మొబైల్ కోసమా? మొబైల్ కాదు, అలా చూసుకుంటున్నారు నా వీడియోలు. ఇప్పుడు మన వీడియోలు అనాలి కదా మాస్టర్. సో ఇప్పుడు మన వీడియోలు చూసుకుంటూ ఉంటారు రాత్రి. అవునా? లైక్ చేశారు, లైక్ చేయించమంటున్నారు. లైక్, సబ్స్క్రైబ్, పక్కన అలానే బెల్ ఐకాన్, కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో తప్పకుండా. సో ఈ విధంగా మొబైల్ అనేది జీవితంలో ఒక గుండెకాయ అయిపోయింది, విడతీయలేని బంధం. ఒక విషయం చెప్తాను మాస్టర్ గారు, ఏమైందంటే విషయము, మొబైల్ ఫోన్ తీసుకున్నందుకు భార్య భర్తకు విడాకులు ఇచ్చేసింది. మొబైల్ ఎందుకు పడుకోవా అన్ని తీసేసుకుంటే తెల్లారి విడాకులు ఇచ్చేసి. అంటే ఎంత అడిక్షన్ అయిపోయింది మొబైల్. అలాంటప్పుడు ఈ మొబైల్ గూగుల్ పేకి, ఫోన్ పేకి, ఆధార్ కార్డుకి నీ లైఫ్ నంబర్ అయిపోయింది మొబైల్. సో అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మనం దాన్ని, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్ నంబర్లో నేను చెప్పినట్టుగా ఈ స్థానాల్లో వీళ్ళందరూ చెప్తున్నారు కదా, వాళ్ళంతా కాపీ పేస్ట్. నేను చెప్పినయే కొంచెం మసాలా ఎక్కువ యాడ్ చేసి, కొంచెం తక్కువ యాడ్ చేసి, రకరకాలు చెప్పేసరికి వాళ్ళు బాగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు జనాలు. కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా మీరు చెప్పబోతున్నాను ఈరోజు. మొబైల్ నంబర్లో 0తో ఎండ్ అవుతే ఏం జరుగుతుంది? మొబైల్ నంబర్లో 0తో ఎండ్ అవుతే ఏమవుతుంది? అసలు వాస్తవంగా అయితే ప్రపంచం మొత్తం అన్ని గ్రహాలు చూసుకున్నా, మన భూమిని చూసుకున్నా ఇలానే ఉంటుంది కదా, రౌండ్గా ఉంటుంది కదా, ఇలా రౌండ్గా ఉంటుంది కదా. దీన్ని మన సంస్థలో పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అంటే ఇది 0,
ఇది సున్నా, ఇది సున్నా, అన్నీ సున్నానే ప్రపంచం మీద. మరి సున్నా అయితే మరి మోడీ సార్ గారు కూడా వచ్చిన తర్వాత జీరో అకౌంట్ అన్నాడు కదా, జీరో అకౌంట్ అన్నాడు కదా. అంటే జీరో అకౌంట్ ఎప్పుడు కూడా హీరో కాదు, జీరో అకౌంట్ హీరో కాదు. ఈ సున్నాకు ఇక్కడ పడితే 10 అవుతుంది, ఇలా పెడితే 1 అవుతుంది. చూసారా దీని వాల్యూ ఎలా ఉందో. సో అందుకోసమే దీని వాల్యూ అయితే అనుకోని, కానీ మొబైల్ నంబర్లో మాత్రం దీని తేడా అవుతుంది. ఎవరి మొబైల్ నంబర్లో 10 అంకెలు కలిగిన మొబైల్ నంబర్ ఏదైతే ఉందో, ఇప్పుడైతే 10 అంకెలే ఉంది మాకు. సో ఈ విధంగా నేను ఎవరి నంబర్ వేయట్లేదు, ఎవరి నంబర్లో అయితే ఈ 10 అంకెలు 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 అంకెల మొబైల్ నంబర్లలో 10 ఈ మొబైల్ నంబర్లలో ఈ లాస్ట్ చివర్ల ఎవరి మొబైల్ నంబర్లో అయితే, ఎవరి మొబైల్ నంబర్లో ఇక్కడ 0 ఉందనుకోండి, ఇక్కడ 0 ఉందనుకోండి, దీని గురించే మాట్లాడతాను నేను, వేరే దాని గురించి కాదు. 0 10వ స్థానంలో 0 ఉంటే ఏం జరుగుతుంది మీకు తెలుసుకోవాలని ఉందా? వాళ్ళకు కూడా ఉంటుంది. ఇది ఇప్పుడు ఇంకోటి, మన వీడితో బండబూతులు దొరికిందిగా, వచ్చాడులా ఎర్రగడ్డ నుంచి వీడోడు వచ్చాడు, మొబైల్ నంబర్లో నాకు ఎన్ని 0లు ఉన్నాయి, నేను ఇంత అపర కుబేర్ని. ఆగవయ్యా బాబా నీ గోల, నీకు ఉండంగానే ఏదో పూర్వజన్మ కృతం వల్ల వచ్చింది అది, ఇప్పుడేం కాలేదు అది. తర్వాత మీకు తెలుస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత. మెల్లమెల్లగా రాత్రి ఇప్పుడు తిడతాడండి, ఇప్పుడు మన వీడియో చూసి వచ్చాడు బీపీ లేపాడు ఎర్రగడ్డ పుర్రగడ్డ అంటాడు. ఇంకా లాస్ట్కి మళ్ళీ రాత్రి మన అందరి ముందు వాళ్ళు రాజకీయ నాయకులు కానీ లీడర్స్ కానీ మోటివేషన్ అంటే నేను దేవుని నమ్మా, నేను దేవుని నమ్మా, నేను దేవుని నమ్మా అంటాడు. ఇంట్లోకి అన్ని దండాలు తీస్తుంటాడు. నేను న్యూమరాలజీ నమ్మా, నేను న్యూమరాలజీ నమ్మా, నేను న్యూమరాలజీ నమ్మా అంటాడు. మళ్ళీ చూసుకుంటాడు మళ్ళీ ఇవన్నీ వీడియోలు. సో ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు ప్రపంచంలో. ఇప్పుడు నేను చెప్పాను కదా 10వ స్థానంలో 0 ఉందా అనుకోండి, అది ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఎవరిదైనా సరే ఎండింగ్లో ఇలా 10తో ఎండ్ అయినా 20తో ఎండ్ అయినా 30తో ఎండ్ అయినా 40తో చివర్లో ఈ స్థానంలో ఇవి ఇలా ఎండ్ అయినా, సో 50తో ఎండ్ అయినా 60తో ఎండ్ అయినా 70తో 80తో 90 ఇలా 100. ఇక మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏంటంటే ఇలా 0లు పెట్టేసుకోండి. ఇలా ఎండ్ అవుతాయి కొన్ని, అయితే ఇలా కూడా ఎండ్ అవుతాయి, ఇంకా కొందరికి ఇలా ఎండ్ అవుతాయి, కొందరికి ఇలా ఎండ్ అవుతాయి, ఇంకా ఇలా ఎండ్ అవుతాయి. చూడండి మీరు గమనించండి. ఎందుకయ్యా ఇలా తీసుకున్నామంటే ఈజీగా ఉండడానికి. ఎందుకు 99000 అంటాడు. ఒక మొబైల్ నెంబర్ తీసుకుంటే ఇవన్నీ ఇలా ఉంటాయి, 9000. 1 ఉంటేనే ఆగమవుతుంది అని చెప్తే ఇంకా 000 అంట. సో దీన్ని బట్టి ఆల్వేస్ జీరో నాట్ హీరో. సో అందుకోసమే మీ జీవితంలో ఏమంటారంటమ్మా మాస్టర్ నంబర్ గారు, ఏమంటారంటే మీ జీవితంలో గాడిది కష్టం చేసి 24 గంటలు 300 రోజులు కష్టం చేసి మీ జీవితంలో గూగుల్ పేకి ఫోన్పేకి మీ బ్యాంక్ అకౌంట్ నంబర్లకి డబ్బులు రావట్లేదు అంటే మీ మొబైల్ నంబర్లో తప్పకుండా 0 ఉంటుంది. అంటే మీరు అంతా ఎంత పని చేసినా లాస్ట్కి మీరు పరీక్ష రాసిన తర్వాత మీకు ఇలా అందరూ మీ మార్క్ షీట్లో ఇలా వేస్తే ఎలా ఉంటుంది? కష్టపడి చదివిన విద్యార్థికి సంవత్సరం అంతా చదివితే విద్యార్థికి నీకు ఎన్ని వచ్చినాయరా మార్కులు అంటే గింత అని అంటే ఎలా ఉంటుంది? సో జీవితం కూడా అలాంటిదే. మీరు చెప్తే అయిపోతుందిలే, అయిపోతుంది కదా, ఇది ఎంత రీసెర్చ్ వర్క్, ఇది 1 రోజులో 2 రోజులు చేసింది కాదు. ఇది దాదాపుగా 2005లో నాకు మొట్టమొదటిసారిగా నా జీవితంలో, ఇదిగో 2026వ తారీఖు ఫిబ్రవరి 2005లో నాకు మ్యారేజ్ జరిగినప్పుడు మా దివ్యాంగుల సోదరులు ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ అందరూ కలిసి నాకు ఒక శాంసంగ్ ఫోన్ని 2005లో ముచ్చట చెప్తున్నాను, ఇప్పటిది కాదు ఇది. 2005లో అంటే దాదాపుగా 18 సంవత్సరాల క్రితం జరిగింది ఈ విషయం. వాళ్ళందరూ కలిసి నాకు ఒక 2000 రూపాయలు పెట్టి నాకు 9346991199
1 2 6 3. దీంట్లో ఏది జీరో లేదు, ఏది జీరో లేదు. కానీ ఈ నంబర్ నన్ను జీరో చేసింది. ఎందుకని? ఎందుకంటే ఈ టోటల్ క్యాలిక్యులేషన్ నంబరు 0 వచ్చిందా? 52. 52 అంటే 5 + 2 = 7. 7 వచ్చింది. కాబట్టి నా జీవితంలో ఈ నంబరు ఏదైతే ఉందో నన్ను ఫాలో చేస్తుంది. ఏం చేస్తుంది చూడండి. 2005 7. నేను పుట్టిన నెల, ఎన్నిసార్లు 7 రిపీట్ అయింది. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న ఈ హోమ్ నంబర్ 17-1-2-10/6/3. నేను పెరిగిన హాస్టల్ ఇక్కడే చంపాపేటలో డిమార్ట్ ఆపోజిట్ గా ఉంటుంది. నేను పెరిగిన హాస్టల్, దాంట్లో హాస్టల్లో నా రూమ్ నంబర్ 7. ఆ అపార్ట్మెంట్ ఉన్న మొత్తం నంబరు, అపార్ట్మెంట్ ఉంటుంది కదా, దానికి ఒక ఇంటి నంబర్ ఉంటుంది కదా, 9-9-133. ఇది మొత్తం కొడితే ఎంత వస్తుంది చూడండి. 18 ప్లస్ ఇది మళ్ళీ మొత్తం ఇది 7 అవుతుంది. సో ఇది మొత్తం 9 ప్లస్ ఇది 16. మళ్ళీ ఇదే వచ్చింది. నేను మా పెద్దమ్మ వాళ్ళకి నేను దత్తత పోయాను కదా, ఆ ఊరు పిన్ కోడ్ నంబరు బీబీపేట్ 8 మొత్తం కొడితే 16 నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాన్స్టిట్యూషన్ కామారెడ్డి నంబర్ 16. అంటే మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కాలేదా? దీన్ని బట్టి నా జీవితంలో 7 నంబర్ నన్ను ఫాలో చేసింది. కాబట్టి 7 నంబర్ నన్ను లక్కీ నంబర్ అనుకుంటే పొరపాటే. 7 నంబరు వైరాగ్యాన్ని ఇస్తుంది, 7 నంబరు అకల్ సైన్స్ ఇస్తుంది, 7 నంబరు యోగాని ఇస్తుంది, 7 నంబరు కాషాయ వస్త్రాన్ని ఇస్తుంది, 7 నంబరు హిమాలయ పర్వతాలు తీసుకెళ్తుంది. అందుకోసమే దమ్మిడి సంపాదన లేదు. దీనివల్ల నాకు డైవర్స్ వచ్చింది. అర్థమైందా? 0 లేకున్నా నా లైఫ్ 0 అయిపోయింది. 7 కూడా ఉండకూడదు అంటారా? కాదు, మొత్తం మీ లైఫ్ లో ఈ టోటల్ క్యాలిక్యులేషన్ నంబరు 7 కావద్దు. ఇలా 7 అయితే ఏం జరుగుతుందంటే మొబైల్ పోతాయి. 3 సార్లు పోయింది. ఒకసారేమో కుంభమేళలో పోయింది. డేట్ కూడా గుర్తుంది నాకు. కుంభమేళలో దాదాపు కాదు, ఎప్పుడంటే ఫిబ్రవరి 2012 ఫిబ్రవరి, నాకు తెలిసి ఫిబ్రవరి 27 తర్వాత ఎందుకంటే దాదాపు మార్చి 3వ తారీఖు 4వ తారీఖు ఆదివారం వచ్చింది. 3వ తారీఖు ఆ రోజు నాది కుంభమేళలో ఈ ఫోన్ నంబర్, ఈ ఫోన్తో సహా ఫోన్ పోయింది, 4,000 పోయినాయి, నా పర్సు పోయింది, అన్నీ పోయింది కుంభమేళలో. నేను మా పాప డాక్టర్ హోంవర్క్ చేసేది, మా రమేష్ ఉన్నాం అక్కడ. మా దగ్గర ఏవీ లేవు. దాదాపు 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అక్కడ ఎవరు తెలుసు మనం అంత ఫేమస్ అప్పుడు 2012లో? ఏదో యోగా గురువుగా ఫేమస్, కానీ ఇంత ఫేమసా కాదు కదా. సో అప్పుడు అది 3వసారి పోయింది. అప్పుడు అనుకున్నాను ఇంకా ఆయన పోయే ఫోన్ ఎందుకు పట్టుకోవడం, ఈ ఫోను డైవర్స్ ఇచ్చింది, ఈ ఫోను నన్ను వైరాగ్యానికి చేసింది, ఈ ఫోను భారత్ మొత్తం దింపింది. సో 7 నంబర్ ఎప్పుడైతే ఎవరి ఫోన్ నంబర్లో వస్తే వాళ్ళు ఫ్యామిలీకి దూరం అయిపోతారు. ఫ్యామిలీకి చాలా దూరం అయిపోతారు. దాదాపు ఒకవేళ ఫ్యామిలీలో ఉన్న భార్యాభర్తలు పక్క పక్కనే ఉంటారు. చిలుక కూర ఇక్కడ అనబడది, ఇక కాకి కోకిల కూడా కాదు. ఇదా ఎడమొఖం పెడమొఖం. సో అందుకోసమే నేను ఏం చెప్తున్నానంటే మీ మొబైల్ నంబర్ లో 0 అనేది లాస్ట్ లో ఉండకూడదు. అదొకటి. ఇవన్నీ కథలు ఎందుకు చెప్తున్నానంటే కథలు కావు, ఇవి నిజాలు, ఇవి చరిత్ర, నా జీవితంలో జరిగిన సంఘటనలు. సో అందుకోసం ఒక మొబైల్ నంబర్. ఇంకో విషయం ఏంటిదంటే ఇప్పుడు నేను చెప్పిన ఆ నంబరు వెరీ బ్యాడ్ నంబర్. ఎప్పుడు తెలిసింది? నేను ఒక న్యూమరాలజిస్ట్ గా అయిన తర్వాత తెలిసింది. వెరీ బ్యాడ్ నంబర్ వాడాను. ఎన్ని సంవత్సరాలు వాడాను? 2005 నుంచి 2015 వరకు వాడాను అదే నంబర్. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఇలా పిండేసింది.
నంబర్ గురించి అంత అన్వేషణ జరిగింది. ఇప్పుడు వచ్చే యూట్యూబ్ లో చెప్పే వాళ్ళంతా కాపీ పేస్ట్లు, జిరాక్స్లు ఇవి విని వాళ్ళు అలా మార్చుకుంటున్నారు. ఇదిగో నేను ఇలా చేశాను, నేను అలా చేశాను, ఇప్పుడు ఇవే చెప్తుంటారు. 10వ స్థానంలో 0 ఉండకూడదు, 5, 6 స్థానాల్లో 0 ఉండకూడదు. ఎస్, 5, 6 స్థానంలో 0 ఉంటే ఏం జరుగుతుందంటే తెలుసమ్మా, 5 అంటే మహావిష్ణువు రూలింగ్, తర్వాత కమ్యూనికేషన్, కనెక్టింగ్ ద బాండ్స్ అనమాట. అంటే మీ బిజినెస్ కొలాప్స్ అయిపోతాయి, నీ ప్రొఫెషన్ కొలాప్స్ అయిపోతుంది, నీ భార్యాభర్తల మధ్య ఏదైతే సంబంధం కొలాప్స్ అయిపోతుంది. భలే ఉంది గురువు గారు, మొబైల్ నంబర్ 40 సంవత్సరాల క్రితం లేదు, ఇప్పుడు వచ్చి నుంచి కొలాప్స్ అయిందా, మా అమ్మ నాన్న బాగానే ఉన్నా. అప్పుడు మొబైల్ నెంబర్ లేదు కదా, బాగుంది. అప్పుడు మొబైల్ లేవు కదా 40 సంవత్సరాల క్రితం, వాళ్ళు బాగున్నారుగా. ఇప్పుడు మొబైల్ వచ్చింది కదా, మెసేజ్ వస్తుంది వెంటనే, నేను ఇక్కడ లుంబిని పార్క్ దగ్గర ఉన్నా, వచ్చే అంటాడు మెసేజ్. అప్పుడు మీ హస్బెండ్ పక్కనే ఉంటాడు, మీ హస్బెండ్ చూశాడు. దీన్ని బట్టి ఈ విధంగా జరిగిపోతుంది జీవితంలో. సో ఈ విధంగా ఈ నంబర్స్ ఎప్పుడైతే ఉంటాయో, నేను ఇక్కడ కల్పితంగా చెప్తున్నాను, మీరు అపార్థం చేసుకోవద్దు. ఇక్కడ ఎవరిని వ్యక్తిగతంగా దూషించడం కాదు, ఇది సబ్జెక్ట్, ఇది అర్థమైందా. మళ్ళీ ఏమని అనుకున్నారు, మళ్ళీ మా మీద కామెంట్ చేశారు, నీ మొబైల్ నంబర్ ఉంది కదా 0 అంటారు. మళ్ళీ నాకు కూడా అడుగుతారు, ఇప్పుడు నా మొబైల్ నంబర్ కూడా 0 ఉంది. ఇదిగో 8096413456. ఇది నాకు 2018లో 6వ తారీఖు మార్చి 2018లో మా బావగారు గిఫ్ట్ ఇచ్చారు నాకు 500 రూపాయలకి, మొత్తం 2000 అయింది. వద్దంటే కూడా తీసుకో నువ్వు న్యూమరాలజిస్ట్ కదా, నీకు ఈ నంబర్ ఉంది, ఇది 9154388165 ఉంది. ఇంకా ఇది 50 నంబరే, ఇది కూడా ఎక్సలెంట్ 50 నంబరే. ఇది ఇంకా మంచి 46 నంబర్ వచ్చింది, ఇది కూడా ఎక్సలెంట్ ఉంది కదా. దాదాపు ఈ నంబర్ తీసుకోవడానికి, మా బావగారికి నాకు ఈ నంబర్ తీసుకోవడానికి 5-10 గంటలు పట్టింది, ఎల్బీ స్టేడియం దగ్గర ఐడియా షోరూమ్ ఇది. సో అప్పుడు మా బావగారు గిఫ్ట్ గా ఇది ఇచ్చి, ఇప్పుడు ఇదే దాదాపుగా ఒక 2 నుంచి 3 కోట్లు సంపాదించింది నా బిజినెస్ కి ఇది. అందుకోసమే ఇప్పుడు నా నంబర్ ను చూసేసి అందరూ ఇది ఫాలో చేస్తున్నారు. 3456 ఇది దొరకట్లేదు, ఇంకా 456. సో అలా చూస్తున్నారు అందరూ. కానీ ఇక్కడ నాకు 2వ స్థానంలో 0 ఉందిగా. 2వ స్థానంలో 0 అంటే ఏంటిదంటే, మీ జీవితంలో 2వ స్థానంలో 0 అంటే ఇక్కడ ప్రేమ, జాలి, కరుణ, దయ ఏం ఉండదు. ఇది 1 కదా, ఇక్కడ పెట్టాను కదా, ఇక్కడ ఇది 1, ఇది 2 కదా, ఇది ఏంటిది 2 నంబర్ అంటే ఏంటంటే అమ్మ, ప్రేమ, కరుణ, వాత్సల్యం, దయ అవన్నీ ఉంటాయి. మీరు ఇదే కదా ఫోన్ నెంబర్తో మాట్లాడింది నిన్న. అలా స్ట్రిక్ట్ గా మాది ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుందండి, ఇది ఫాలో చేయాలండి ఉన్నా లేదా? కరుణ, జాలి ఏమనుంది అక్కడ ఉండదు. ఇది బిజినెస్ నంబర్. ప్రతిది కూడా ఎలా చేస్తారు, బిజినెస్ అంతే కదా. సో అందుకోసం 2వ స్థానంలో 0 ఉంటే ఇది జరుగుతుంది. సో అందుకోసం ఈ స్థానంలో 0 అయిపోయింది అనుకోండి, కమ్యూనికేషన్ ఉండదు. ఇంకా ఈ స్థానంలో 0 ఉంది అనుకోండి, ఇది ఫ్యామిలీ నంబరు. ఫ్యామిలీకి ఏం కావాలి, ఆరోగ్యం కావాలి, రిలేషన్స్ కావాలి, అన్ని కావాలి, డబ్బు కావాలి, ముఖ్యం లక్ష్మీ స్థానం. లక్ష్మీ స్థానం 0 అయింది, బ్యాంక్ 0. మళ్ళీ వాళ్ళు కామెంట్ చేస్తారు, మాకు 0 ఉన్నాయి, లేవున్నాయి, మీకన్నా ఎక్కువ సంపాదించామంటే, మరి నాన్న మీరు బాగా పూజలు పునస్కారాలు చేసి ఉంటారు పూర్వజన్మలో, ఇప్పుడు వచ్చి ఉంటాయి. సో దీన్ని బట్టి ఇక్కడ ఏముంది, 5, 6 స్థానాల్లో 0 ఉండకూడదు, చివరి స్థానంలో ఉండకూడదు. ఈ మధ్య కాలంలో అంటే ఇవి మెయిన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఇవి చాలా ఓకేనా. తర్వాత ఈ మధ్య కాలంలో మా దగ్గర డబ్బులు నిలవట్లేదు గురువు గారు అంటారు చాలా మంది. మాకు వస్తున్నాయి, 1 కోటి రూపాయలు వస్తున్నాయి, డబ్బులు నిలవట్లేదు. 4వ స్థానంలో కూడా ఎందుకంటే 4 నంబర్ ఎవరికైతే ఉండదో కానీ మొబైల్ నంబర్ లో ఈ 4 ఉండడం వల్ల మీకు డబ్బు స్థిరంగా ఉంటది ఖచ్చితంగా. సో దీన్ని బట్టి ఎన్ని స్థానాల్లో 0 ఉండకూడదు, 4, 5, 6 చివరి స్థానం. ఎస్ అంతే. దీన్ని బట్టి ఈ స్థానంలో మీకు 0 ఉంటే మీకు ఇబ్బంది జరుగుతుంది. ముఖ్యంగా 3 స్థానాలు 5, 6, 10, కానీ 4వ స్థానం కూడా చాలా అవసరమే. తర్వాత ఇంకో విషయం, మొబైల్ నంబర్ లో ఏదో ఒక చోట ఈ స్థానంలో మీకు చెప్పిన ఈ స్థానంలో 2 స్థానాలు కావచ్చు, ఎక్కడ లాస్ట్ లో ఈ స్థానంలో కావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు 0. కానీ ఆ 0 కూడా 1 కన్నా ఎక్కువ ఉండకూడదు. అసలు ఇంకా నేను ఆన్సర్ చెప్పేది ఏంటంటే, అసలు 0 ఉండకపోతే మంచిది,
సున్నాలు ఉండకపోతే మంచిది. మంచిదే కదా. ఇప్పుడు అకౌంట్ లో సున్నా ఉంది అనుకోండి, ఎలా ఫీల్ అవుతారు మీరు? కొంచెం అన్హ్యాపీ కదా, అన్కంఫర్టబుల్. మరి సున్నా ఉండకపోతే మంచిది అంటున్నా కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్తానంటే, సున్నా ఉండకపోతే మొబైల్ నంబర్ లో ఎందుకు మంచిది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఎందుకంటే ఇప్పుడు అన్ని చెప్పేస్తే మన వాళ్ళు కూడా బోర్గా ఇంత పెద్ద లెంత్ వీడియోనా, మీరు ఏదో చెప్పారు ఏదో చేసేదారు అంటారు మళ్ళీ. సో అందుకోసం మేము వ్యూవర్స్ ని బాగా ఇష్టపడతాం కాబట్టి మీరు కూడా లైక్ చేయండి.